అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు అడవిలోని సింహాలను బంధించి తన రాజ్యంలో పెట్టుకున్నాడు. ఎవరైనా తన రాజ్యంలో నేరం చేస్తే వారిని సింహాలకు ఆహారంగా వేసేవాడు. అయితే ఆ సింహాలకు ఆహారం వేసి పోషించే బాధ్యత రాజుదే. ఆ సింహాలకు 10 రోజులుగా ఆహారం లేదు. అయితే ఈ ఆహారం లేని సింహాలు ఆకలితో అలమటించసాగాయి. చాలా నీరసించిపోసాగాయి. నేను నీరసించిపోతున్నానని ఒకదానితో ఒకటి మాట్లాడుకోసాగాయి. మనకు ఆహారం ఎట్లా అని ఒకదానితో ఒకటి అనుకుంటూ మనం ఒక పని చేద్దాం, ప్రార్థన చేద్దాం. మనం ఎలాగూ బయటికి వెళ్ళలేం కాబట్టి దేవుడు మన ప్రార్థన విని మనకు ఆహారం దయచేస్తాడని అనుకొని 4 కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాయి. సింహాల ప్రార్థన విన్న దేవుడు సింహాలకన్నిటికీ ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆకలిగా ఉన్న సింహాలు ఏ మనిషినైనా ఎదురుగా వేస్తే చీల్చి చంపి తినేస్తాయి. అయితే వీటికి ఒక పరీక్ష పెడతాను. ఈ పరీక్షలో గెలిచిన ప్రతి సింహానికి 2 ఆహారం నేను వాటికి దయచేస్తాను అనుకున్నాడు దేవుడు. ప్రార్థన చేసి 11వ రోజు ఆహారం కోసం ఎదురు చూడసాగాయి. అయితే ఏ నేరం చేయని ఒక మనుషుణ్ణి ప్రతిరోజు ముమ్మార్లు దేవునికి ప్రార్థన చేసే దానియేలును సింహాల బోనులో వేయించాడు రాజు. అయితే ఈ సింహాలు ఏమనుకున్నాయి? అమ్మయ్య, మనకు ఆహారం దొరికింది, తినేద్దాము అనుకున్నాయి. దేవుడు మన ప్రార్థన విన్నాడు అని అనుకున్నాయి సింహాలు. ఇంతలో దేవుడు ప్రత్యక్షమై, ఆగండి, ఇతడు నా భక్తుడు, ఇతనికి ఏ హాని చేయకూడదు, ఏ గాయము ఇతనికి కాకూడదు. అయితే సింహాలన్నాయి, ప్రభువా, మరి మాకు 10 రోజులుగా ఆహారం లేదు కదా, నీకు ప్రార్థన చేశామే, నీవు మా ప్రార్థన విని ఈ మనిషిని మాకు దయచేసినావని అనుకున్నాము అన్నాయి సింహాలు. లేదు లేదు, ఇతడు నా భక్తుడు, నా యందు భయభక్తులు గలవాడు, ఇతన్ని ముట్టకూడదు. ఇతన్ని మూరి ముట్టినలా నన్ను ముట్టినట్టే ముట్టకూడదు. ఆజ్ఞ జారీ చేశాడు దేవుడు. అయితే సింహాలు ఆకలితో అలమటించసాగాయి. అయితే ఒక సింహం అన్నది, మనం ఇప్పటికి ఆకలి తీర్చుకుందాం. దేవుడు తినొద్దని చెప్పినాడు కదా, అయినా మనం ఆకలితో ఈరోజు చచ్చిపోతే ఎట్లా? మన ఆకలి తీరేది ఎట్లా? మనం ఆకలితో చనిపోవటం మనకు ఇష్టమా? రేపటి సంగతి రేపు, ఈరోజు మాత్రం మనం కడుపు నింపుకుందాం అంది ఒక సింహం. వద్దు వద్దు, దేవుడు ఏం చెప్పినాడు? ఈ ఒక్కరోజు ఆగమన్నాడు. ఈరోజు ఆకలితో చచ్చిపోయినా పరలోక రాజ్యం చేరుతాము. ఈ ఒక్కరోజు ఆగితే 2 ఆహారం దయచేస్తానన్నాడు దేవుడు. దేవుని భక్తులను మనకు ముట్టితే మన జీవితాలే శాపంగా మారిపోతాయి. ఈ భక్తుడిని ముట్టకూడదు, ఇతనికి ఏ హాని చేయకూడదు. దేవుని ఆజ్ఞకు లోబడదాం, ఈ ఒక్కరోజు దేవుని మాట విందాం అని చెప్పేసి అన్ని సింహాలు అనుకున్నాయి. అయితే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. సింహాలు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాయి. రాత్రంతా సింహాలు దానియేలు కలిసి ఆనందంగా సంతోషంగా దేవునికి ప్రార్థన చేశారు. మర్నాడు ఉదయం రాజు గుహ దగ్గరికి వచ్చి, దానియేలు, నీవు ముమ్మారు సేవించుతున్న దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని పలికాడు రాజు. అప్పుడు దానియేలు సింహాల బోనులో నుండి, రాజు చిరంజీవిగాక, నన్ను రక్షించిన దేవుడు నీకు తోడైయుండుగాక అన్నాడు. వెంటనే రాజు ఇతన్ని
బయటికి తీయండి. ఇతన్ని దేవుడే ఇతన్ని రక్షించెను. ఇతనిపై కుట్ర పన్ని ఇతన్ని బోనులో వేయించిన వారిని తీసుకొని రండి అని చెప్పేసి రాజు ఆజ్ఞాపించాడు. వెంటనే కొంతమంది సైనికులు వెళ్ళి వారిని తెచ్చి సింహాల బోనులో వేశారు. అంతే, అవి వారి లోపలికి రాకమునిపే అలా పడద్రోయగానే సింహాలు వారి మీద పడి చీల్చి చెండాడి ఎముకలతో సహా నమిలి మింగేశాయి. అయితే అప్పుడు అనుకున్నాయి, ఆహా, దేవుని భక్తుని మనం తినేడలా మనకు తలా ఒక్క ముక్క కూడా వచ్చేది కాదు. అయితే దేవుని మాట మనం వినినందుకు దేవుడు మనకు సమృద్ధిగా రెండింతల ఆహారంను దయచేశాడు. అయితే నిజంగా కష్టకాలంలో మనకు ఆకలిగా ఉన్న సమయంలో నిజంగా మనం దేవునికి మొర్ర పెడితే, మన దేవుని మాటకు మనం లోబడితే దేవుడు రెండింతల ఆహారంను దయచేస్తాడు. నిజంగా దేవుడు పక్షపాతి కాడు. తన బిడ్డల ఎడల ఖచ్చితంగా జాలి చూపుతాడు అని అనుకొని సింహాలు ఆ దినం నుండి అనుదినము ప్రార్థన చేస్తూ దేవుడిచ్చే ఆహారం కొరకు ఎదురు చూస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నాయి. ఆమేన్.